మొత్తానికి జమిలీ ఎన్నికల వైపు కేంద్రం అడుగులు వేస్తూ ఉంది. ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతానికి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించి మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచనతో బిల్లు ప్రవేశపెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం అంటే అధికారికంగా ఎక్కడ చెప్పకపోయినప్పటికీ అది అనధికారికంగా ఆమోదం లభించిన విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే. కాకపోతే మరి ఇప్పుడు జమిలీ ఎన్నికలంటే అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలనేటువంటిది ఒక చర్చ ఉండే. ఇప్పుడు పార్లమెంట్ అసెంబ్లీకి ఓసారి, ఆ తర్వాత స్థానిక సంస్థలకు ఓసారి అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరి ఎందుకు అట్లా అంటే మెజారిటీ రాష్ట్రాల అభిప్రాయం అవసరం కాబట్టి, స్థానిక సంస్థల ఎన్నికల కూడా ఇందులో కలపాలంటే అవసరం కాబట్టి అసెంబ్లీలు అంటే మెజారిటీ రాష్ట్రాలు తోటి ఇప్పుడు లొల్లేందుకు అనవసరంగా ప్రస్తుతం పార్లమెంటు అసెంబ్లీ రెండు ఎలక్షన్స్ను ఒకేసారి జరపాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో అంటే మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే 2029 తర్వాత రావచ్చు, లేదంటే 2027లోనే ఎన్నికలు రావచ్చు. సో ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి గడువు 2028లో ముగియబోతా ఉంది. 2028లో ఒకవేళ ఇంకొక పార్లమెంట్తో పాటు నిర్వహించాలనుకుంటే మరో 6 నెలలు ఎక్స్టెండ్ అవుతుంది. లేదు అనుకుంటే మిగతా రాష్ట్రాలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల ఎన్నికలు 2027లో ఉన్నాయి. కాబట్టి వాటితో పాటు నిర్వహిస్తే మట్టుకి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు 2027లోనే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఒక 1.5 ఇయర్ లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రస్తుత సభ. మరి ఏంది జమిలీ ఎన్నికల ద్వారా ఏం సిఫార్సు చేసిరంటే, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆ కమిటీ ఏదైతే ఉందో కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఇదివరకే సిఫార్సులు చేసింది. సిఫార్సులు చేసిన దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆ తర్వాత క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్ కూడా నిన్న ఆమోదం తెలిపి ఉభయ సభల్లో ఇందులో 2 బిల్లులు, అందులో 2 బిల్లులు. ఒకటేమో కేంద్రపాలిత ప్రాంతాలన్నిటికీ ఒకేసారి ఎన్నికలు, అంటే ఒకేసారి ఎన్నికలు నిర్వహించేటువంటి బిల్లు. రెండోది పార్లమెంట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి సెషన్స్ గడువు, వాటికి సంబంధించినటువంటి బిల్లును పెట్టబోతా ఉంది. అయితే రామ్నాథ్ కోవింద్ గారు దాదాపుగా 7 దేశాల్లో వాళ్ళు పర్యటించినారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల్లో జమిలీ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయంటే, ఒకటి దక్షిణాఫ్రికా, రెండు జర్మనీ, మూడోది స్వీడన్, నాలుగోది జపాన్, ఐదోది ఇండోనేషియా, ఆరోది ఫిలిప్పీన్స్, ఏడోది బెల్జియం. ఈ 7 దేశాల్లో ప్రస్తుతం జమిలీ ఎన్నికలు ఉన్నాయి. ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి దేశాల్లో మన రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ పర్యటించి ఈ జమిలీ ఎన్నికల నిర్వహణ తీరును ఎట్లా ఉండాలి, అయితే ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎట్లా, ఒకవేళ ప్రభుత్వం కూలిపోయి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఎట్లా అనేటువంటి సమగ్ర విషయాలన్నింటినీ అక్కడ రకరకాలుగా చర్చించారు వాళ్ళు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యమేనా అనేటువంటి చర్చ విస్తృతంగా దేశవ్యాప్తంగా సాగుతూ ఉంది. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపైన అటు మమతా బెనర్జీ కానీ ఇటు డిఎంకే కానీ తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వ్యతిరేకించింది. దాదాపుగా ఒక 30 పైచిలకు పార్టీలు, దాదాపు 35+ పార్టీలు జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటుంటే 15 పార్టీలు జమిలీ ఎన్నికలు వద్దు అని చెప్తా ఉన్నాయి. జమిలీ ఎన్నికలు వద్దని చెప్తా ఉన్నాయి. జమిలీ ఎన్నికల వల్ల సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడతాయి, 5 ఏళ్ల పాటు పరిపాలనకు ఏ అడ్డంకులు ఉన్నాయి అనేది కేంద్రం చెప్తున్నటువంటి మాట, కేంద్రంలో ఉన్నటువంటి మాట, అంటే అది అనధికారికంగా మాట. ఇక్కడ రాష్ట్రాలు చెప్తున్నాయి ప్రాంతీయ పార్టీల ఉనికి కోల్పోతుంది, ప్రాంతీయ పార్టీలకు ఇది ఎదురుదెబ్బ లాంటిది, ప్రాంతీయ పార్టీలను ఖతం చేయడం కోసమే జమిలీ ఎన్నికల వ్యవహారాన్ని తెర మీదికి తెచ్చారని చెప్తున్నటువంటి మాట ఏది విపక్షాలు. ఇక్కడ కొన్ని ఇండియా కూటమిలోని పక్షాలు కూడా జమిలీ ఎన్నికలకు ఓకే అన్నట్టుగా తెలుస్తూ ఉంది.
మరి ఆ పార్టీలు ఏంటి, ఆ వ్యవహారం ఏంది, బిల్లు పెట్టిన తర్వాత బిల్లులో ఏముంటుంది అనేటువంటి అంశం తర్వాత మా స్పందిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్తున్నటువంటి మాట. జమిలీ ఎన్నికల మీద మాత్రం కీలకమైనటువంటి ముందడుగు పడ్డది. 1971 వరకు జరిగిన జమిలీ ఎన్నికలే, కానీ ఆ తర్వాత సుస్థిర ప్రభుత్వాలు లేక రాష్ట్రాల స్థాయిలో పడిపోయి రాష్ట్రాల్లో ఏది సంకీర్ణ ప్రభుత్వాలు లేకపోతే ఇంకా అధికార మార్పులు జరగడం వల్ల జమిలీ ఎన్నికల వ్యవహారం వెనక్కబడిపోయింది. సో మొత్తానికి జమిలీ ఎన్నికల వైపు భారతదేశం ఏది ప్రస్తుత ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. అయితే దాని మీద సాధ్యాసాధ్యాలు మనం ఒక్క స్టేట్లో, జార్ఖండ్ లాంటి స్టేట్లోనే పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా సాధ్యమైన, సో సాధ్యమైతే అసెంబ్లీ, పార్లమెంటు, ఆ తర్వాత స్థానిక సంస్థలు అంటే సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్, ఇట్లా వీళ్ళందరికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే సాధ్యాసాధ్యమైన ఇవన్నీ ఎన్ని ఈవీఎంలు కావాలి, ఎంత సిబ్బంది కావాలి, ఎన్ని ఓట్లు కావాలి, వచ్చినటువంటి ఓటరు ఎంతసేపు పోలింగ్ స్టేషన్లో ఉండాలి, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి సమస్యలకు తావిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినటువంటి ప్రదేశంలో దక్షిణాఫ్రికా, ఆ తర్వాత జర్మనీ, స్వీడన్, జపాన్ ఇంతవరకు ఓకే తక్కువ జనాభా ఉన్నటువంటి, ఇక ఇండోనేషియాలో 2019లో జమిలీ ఎన్నికలు నిర్వహించారు. దాదాపు 20 కోట్ల మంది ఒకే రోజు ఓటేసారు. ఇక్కడ 20 కోట్ల మంది ఇండోనేషియాలో ఒకే రోజు ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. ఇట్లా సాధ్యాసాధ్యాలు ఎంతవరకు పోతాయి, మరి దీంట్లో బ్యాలెట్ సిస్టమ్ వాడతారా లేకపోతే ఈవీఎం సిస్టమ్ వాడతారా, ఏం వాడతారా అనేది ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు పార్లమెంట్లో పెట్టేటువంటి బిల్లును బట్టి తెలిసేటువంటి అంశం. జమిలీ ఎన్నికల వేళ కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి, రాజకీయ పరిస్థితి దేశంలో కనిపిస్తూ ఉంది. ఇక ఇది కాకుండా ఇంకేమేమి అంశాలు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. జమిలీ ఎన్నికలు వస్తే మనం అనుకున్నాం, వస్తే మంచిదా రాకుంటే మంచిదా అనేటువంటి చర్చ మనం చేసినాం. రైట్గా వేములవాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఏది మన బీసీలకు సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితులను ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వేములవాడ నియోజకవర్గం రైట్. వేములవాడ నియోజకవర్గంలో ఇటీవల హైకోర్టు నిన్న మొన్న ఒక తీర్పునిచ్చింది. దాదాపు 15 సంవత్సరాల క్రితం అంటే 2009లో నమోదైనటువంటి ఒక కేసు. వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా అప్పట్లో గెలిచినటువంటి చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడు అని చెప్పి 15 ఏళ్ల క్రితం నుంచి వివాదం కొనసాగుతూ ఉంది. ఆయన పైన పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండు. కేంద్ర హోంశాఖ ఆ తర్వాత కేంద్రం కూడా ఇన్వాల్వ్ అయ్యి జర్మనీ పౌరుడే అని చెప్పి తేల్చేసినటువంటి పరిస్థితుల్లో చెన్నమనేని రమేష్ తప్పుడు ధృవపత్రాలతోటి తెలంగాణ లెజిస్లేటర్లోకి జొరబడ్డాడనేటువంటి ఉద్దేశంతో 30 లక్షల జరిమానా చెన్నమనేని రమేష్కి విధించింది. అందులో 25 లక్షల రూపాయలు ఆది శ్రీనివాస్కి ఇవ్వాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వేములవాడ నియోజకవర్గం దాదాపుగా అంటే ఓ రకంగా చెప్పాలంటే వేములవాడ భారతదేశానికి అంత స్వాతంత్రం వచ్చింది, కానీ వేములవాడ నియోజకవర్గానికి మాత్రం జర్మన్లు పరిపాలిస్తున్నారు అనేటువంటి ఒక చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో హైకోర్టు పూర్తి స్థాయిలో విచారించి అతను జర్మన్ పౌరుడే, తప్పుడు ధృవపత్రాలతో ఇక్కడ అక్కడ జర్మన్ పౌరసత్వాన్ని దాచిపెట్టి తప్పుడు ధృవపత్రాలతో ఇక్కడ ఎమ్మెల్యే అని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో వేములవాడ నియోజకవర్గం మరోసారి చర్చనీయాంశమైంది. సో ఇదే వేములవాడ నియోజకవర్గాన్ని మనం ఒకసారి తీసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి తీసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 2,08,505 మంది ఓటర్లు వేములవాడ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 64.81% ఉన్నారు, విచ్ విల్ బి 1,35,132. అంటే 2,08,505 ఓటర్లలో 1,35,132 మంది ఓన్లీ బీసీలే. నెంబర్ ఆఫ్ ఓసీ రెడ్డి ఓటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 7.45%, విచ్ విల్ బి అరౌండ్ 15,534 మంది రెడ్డి ఓటర్లు ఉన్నారు ఇక్కడ. అంతే 15,534 మంది, స్మాల్ ఫిగర్. బీసీలు 1,35,000 మంది అక్కడ ఉన్నారు. ఇక్కడ ఇప్పటి వరకు 4 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఒక్కసారి అంటే ఈసారి మాత్రమే బీసీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆది శ్రీనివాస్ ఇక్కడ విజయం సాధించడం జరిగింది. 2009, 10 బై ఎలక్షన్, ఆ తర్వాత 14, 18
ఈ 4 సార్లు భారత రాష్ట్ర సమితి అంటే మొదటిసారి చెన్నమనేని రమేష్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధిస్తే ఆ తర్వాత 3 సార్లు చెన్నమనేని రమేష్ గారు భారత రాష్ట్ర సమితి నుంచి పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత 2023లో ఆది శ్రీనివాసు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న ఇటీవల కాలంలో గెలిచి ఆయన ప్రభుత్వ వైపుగా ఇప్పుడు బాధ్యతలు చేపడతా ఉన్నారు. మొన్న వచ్చినటువంటి ఓట్లు దాని వివరాలన్నీ ఒకసారి చూద్దాం. తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక ఒకసారి చూస్తే ఆది శ్రీనివాస్ 71,451 ఓట్లతోటి అక్కడ విజయం సాధించాడు. 41.03% ఓట్లు. ఇక బీఆర్ఎస్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఈసారి పోటీ చేసిండు. అయితే ఇక్కడ చెన్నమనేని రమేష్ ప్లేస్లో చల్మెడ లక్ష్మీనరసింహారావుకు అవకాశం కల్పించింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఆయన పైన జర్మన్ పౌరసత్వ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇక ఎట్లయినా తీర్పు వెలువడే అవకాశం ఉందని చల్మెడ లక్ష్మీనరసింహారావు నువ్వు బీఆర్ఎస్ పార్టీ దించితే కేవలం 32% ఓట్లతోటి ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి చెన్నమనేని వికాసరావు 29,000 ఓట్లు సంపాదించి ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. ఇక డాక్టర్ గోలి మోహన్ 4,649 ఓట్లు అక్కడ సంపాదించడం జరిగింది. ఇక్కడ ఆది శ్రీనివాస్ ఇద్దరు వెలమల్ని ఓడించి ఇక్కడ విజయం సాధించడం జరిగింది. 71,451 ఓట్లతోటి అక్కడ బీసీ బిడ్డ విజయకేతనం ఎగరవేసిండు. ఇక జెడ్పీటీసీ రిప్రజెంటేషన్స్ పరిస్థితి ఎట్లా ఉంది వేములవాడ నియోజకవర్గంలో అని చూస్తే మళ్ళా వీళ్ళిద్దరికి నోట్లు రావద్దు. ఈ వెలమోళ్ళకి బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళకి ఇన్ని రావద్దు. వాళ్ళకే దాదాపుగా 80,000 ఓట్లు వచ్చినాయి. అంటే వాళ్ళ ఓట్లు ఎన్ని ఉంటాయంటే 5 నుంచి 10,000 లోపే వీళ్ళ ఓట్లు అక్కడ ఆ నియోజకవర్గంలో. జెడ్పీటీసీ రిప్రజెంటేషన్ చూస్తే వేములవాడ అర్బన్ ఎస్సీ అయింది, ఎస్సీ మాలకి ఇచ్చారు. వేములవాడ రూరల్ బీసీ అయింది, బీసీ యాదవ్కి ఇచ్చారు. కోనరావుపేట అన్రిజర్వ్డ్ అయితే ఓసీ రెడ్డికి ఇచ్చారు. చందుర్తి బీసీ అయితే బీసీ యాదవ్కి ఇచ్చారు. రుద్రాంగి అన్రిజర్వ్డ్ అయితే బీసీకి ఇచ్చారు. ఇక్కడ అన్రిజర్వ్డ్ స్థానాల్లో బీసీలకు ఒకటి దొరికితే రెడ్లకు మరొకటి దొరికింది. మిగతా అన్ని రిజర్వ్డ్ స్థానాలు. 64.81% ఉన్నటువంటి బీసీలు 3 సార్లు 3 జెడ్పీటీసీలు ఉంటే 2 రిజర్వ్డ్ ప్లేసెస్, ఒకటే జనరల్ కేటగిరీ. 7.45% ఉన్నటువంటి ఓసీలు 1 జెడ్పీటీసీగా గెలవగలిగారు. ఇది వేములవాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీసీల ఆర్థిక పరిస్థితి, బీసీల రాజకీయ పరిస్థితి. ఒకసారిగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తను చూస్తే వరల్డ్ చెస్ కింగ్ గుకేష్, ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ను సొంతం చేసుకున్నాడు. 14 రౌండ్ల పోరులో 7.5 పాయింట్లు సాధించి 18వ ఛాంపియన్ గా నిలిచాడు. గురువారం జరిగిన ఖరీదైన 14వ రౌండ్ లో గుకేష్ 58 ఎత్తులలో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్లిరన్ పై అద్భుత విజయం సాధించారు. దీంతో అతి పిన్న వయసు 18 ఏళ్లలో వరల్డ్ ఛాంపియన్షిప్ నెగ్గిన తొలి గ్రాండ్ మాస్టర్ గా చరిత్ర సృష్టించాడు. ఇక ఇండియాకే చెందిన గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన 2వ ఇండియన్ ప్లేయర్ గా రికార్డులకు ఎక్కారు. విన్నర్ గా నిలిచిన గుకేష్ కు 11.03 కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటూ ఒక వార్త. చెస్ లో రారాజు మళ్ళీ ఇండియానే నిలబడ్డది. ఎందుకంటే గతంలో విశ్వనాథన్ ఆనంద్ వరల్డ్ ఛాంపియన్ ఉంటుండే. ఆ తర్వాత ఇప్పుడు గుకేష్ మొదటిసారిగా అతి పిన్న వయసులో, అది చాలాసేపు నుంచి చదువుతున్నాం ఏందది చెప్తా, కింగ్ గుకేష్ ఇవాళ ఛాంపియన్గా గెలవడం జరిగింది. ఆయనకి శుభాకాంక్షలు. ఇక ప్రార్థనా స్థలాలపై సర్వేలు ఆపండి. దేశంలోని ప్రార్థనా స్థలాలకు సంబంధించిన కేసుల విచారణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కేసుల విచారణను 4 వారాల పాటు ఆపేయాలని దిగువ కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. రైట్గా జమిలీకి సై, కేంద్ర కేబినెట్ ఆమోదం. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు. 30కి పైగా పార్టీల మద్దతు, 15 పార్టీలు వ్యతిరేకం. సంప్రదింపుల కోసం జేపీసీకి సిఫార్సు చేసే ఛాన్సు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతోనూ చర్చలు. ఉభయ సభల్లో మెజార్టీ కూడగట్టుకునే పనిలో బీజేపీ. పార్లమెంటుకు హాజరుగాని ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ విప్ జారీ చేసిందట. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తున్నది. వేరువేరుగా ఎన్నికలు నిర్వహించడంతో దేశ ప్రగతికి ఆటంకం కలుగుతున్నదని ఆ పార్టీ మొదటి నుంచి వాదిస్తున్నది. టైంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతాయని చెప్తున్నది. 2027 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేసి తొలి దశలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. అవి పూర్తయిన 100 రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం రాజ్యాంగంలోని కనీసం 6 ఆర్టికల్స్ ను సవరించాల్సి ఉంటుంది. కానీ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణకు ఎన్డీఏ కూటమికి అవసరమైన సంఖ్యాబలం లేదు. అయినా ఈ బిల్లు ఆమోదించుకునేందుకు కూటమి పార్టీలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు లోక్సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 13, 14 తేదీల్లో తప్పనిసరిగా సభకు అటెండ్ కావాలని తమ ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ విప్ జారీ చేశాయి. అదేవిధంగా రాష్ట్రాల వారీగా లోక్సభ సీట్ల కేటాయింపు, జనగణన తర్వాత రాష్ట్రాల్లో నియోజకవర్గాల విభజనకు సంబంధించిన ఆర్టికల్ 82 సవరణ బిల్లును
బిల్లు కూడా తాజా కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే దీనికోసం 50% రాష్ట్రాల ఆమోదం అవసరం ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. సో ప్రస్తుతానికి ఇవాళ రేపు ఖచ్చితంగా బీజేపీ ఎంపీలు హాజరు కావాలని విప్ జారీ చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఎంపీలు హాజరు కావాలని చెప్పి వాళ్ళు కూడా విప్ జారీ చేసింది. ఇక ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉన్నది? ప్రస్తుత లోక్సభ గడువు 2029 వరకు ఉంది. కానీ ఆ లోపు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే వాటి అసెంబ్లీల గడువు కాలాన్ని పెంచడం తగ్గించడం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. 2026లో 5 రాష్ట్రాల్లో, 2027లో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, యూపీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లో ఎన్నికలు ఉంటాయి. ఈ స్టేట్స్ ఎన్నికల టైంలోనే జమిలీ ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కార్ భావిస్తున్నది. అంటే 2027లోనే మాక్సిమం ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉన్నది. 2028లో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్ణాటక, మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. 2029లో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అయితే 2027 తర్వాత జరిగేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని రాష్ట్రాలే ఉన్నాయి కాబట్టి వాటిని వెనక్కి తీసుకొచ్చి 2027లో ఎన్నికలు నిర్వహించేటువంటి అంశం అయితే కేంద్రం పరిశీలిస్తున్నట్టుగా మనం వెలుగు దినపత్రికలో కథనాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏం లాభం ఏం నష్టం? జమిలీ ఎన్నికలు వస్తే 1 నేషన్ 1 ఎలక్షన్ అమల్లోకి వస్తే రాష్ట్రాల్లో తరచూ ఎన్నికల కోడ్ వంటి అడ్డంకులు ఉండవు. అభివృద్ధి పనులు, నియామకాలు, నిధుల విడుదల, కొత్త పథకాల అమలు వంటివి సాఫీగా సాగుతాయి. ఎన్నికలు నిర్వహించేందుకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. సిబ్బంది వినియోగంతో పాటు నిర్వహణ భారం తగ్గుతుంది. ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఓటేయడానికి ప్రజలు తరచూ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇది లాభం. ఇక నష్టమేంది? ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా అవుతుందని ఆయా పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రక్రియతో స్థానిక సంస్థల సమస్యల పరిష్కారం కాకుండా పోయే ప్రమాదం ఉందని మరికొందరు అంటున్నారు. ఎన్నికల ఫలితాల్లో పారదర్శకత ఉండదనేది మరికొందరి వాదన. ప్రచారంలో జాతీయ విషయాలే ప్రాధాన్యాంశాలుగా మారుతాయని అంటున్నారు. జమిలీ నిర్వహణకు భారీగా ఈవీఎంలు, వీవీప్యాట్లు కొనాల్సిన ఉంటుంది. అయితే లక్షలాది మంది ఎన్నికల రక్షణ సిబ్బందిని కేటాయించాలి. వారి శిక్షణ కోసం కూడా ఖర్చు పెట్టాలి. ఎన్నికల సామాగ్రిని భద్రపరచడానికి తగినన్ని గోడౌన్లు కూడా లేకపోవడం సమస్యగానే ఉన్నది. మూడో సంబంధం అన్నట్టు అంతే. ఓ రకంగా చెప్పాలంటే ఇవి లాభాలు, అవి నష్టాలు ఉంటాయి. సో ఇక ఏది బెటర్ అనేది మీరే నిర్ణయించుకోవాలి. రైట్. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి అండ్ రాష్ట్ర ఎంపీలు RRR మొత్తానికి ఓకే చెప్పండి, 1.63 లక్షల కోట్ల ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలవడం జరిగింది. రేడియల్ రోడ్లు, మెట్రో ఫేజ్ 2, మూసీ రివర్ ఫ్రంట్కు ఫండ్స్ ఇప్పించండి, మూసీ గోదావరి లింకు, హైదరాబాద్ సివరేజ్ మాస్టర్ ప్లాన్, వరంగల్ యూజీడీ ప్లాన్కు సాయం చేయండి, సింగరేణికి కోల్ బ్లాక్లు కేటాయించండి. ఢిల్లీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, గడ్కరీని కలిసి వినతులు సమర్పణ. రాష్ట్రంలో చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు అంటే RRR మొత్తానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విడుదలలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ను కలిసిండు. రైట్గా మహిళా సంఘాల సభ్యులకు 2 ఏసీ చీరలు 63 లక్షల మందికి ఉచితంగా పంపిణీకి సర్కార్ నిర్ణయం. మంత్రి సీతక్కకు డిజైన్ శారీలను చూపించిన అధికారులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో త్వరలో ఫైనలైజ్ చేయబోతా ఉన్నారట. అయితే బతుకమ్మ సంక్రాంతికి ఇస్తున్నారా ఇప్పుడు? సంక్రాంతికి మహిళలకు 1 చీర ఇచ్చేది కదా, అట్లా కాకుండా 2 చీరలు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి. సీతక్క చీరలు సెలెక్ట్ చేస్తా అంటే చూస్తుంది. ఇదే చీరలు ఇట్లున్నాయట, చీరల్ని సెలెక్ట్ చేస్తా ఉన్నారు. మహిళా సంఘాలకా? ఓకే. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇలా మొగోళ్ళు సెలెక్ట్ చేస్తలేరు. అంత మహిళా సోదరులే ఉన్నారు, వాళ్ళే సెలెక్ట్ ఆఫీసర్లు కూడా మహిళలే ఉన్నారు కాబట్టి సీతక్క చుట్టూ అంతా మహిళలే ఉంటారు. ప్రత్యేక సామ్రాజ్యం అది సీతక్క డెన్. సో ఇట్లా ఇవి సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఎంతవరకు ఏమేమి సెలెక్ట్ చేస్తారు ఏం కథ అనేది చూడాల్సినటువంటి అంశం. సో మరి ఏ చీరలు అనేది చీరలు నచ్చకపోతే మిమ్మల్ని అంటారు చూడరు, మరి అక్కడే అంటారు. ఎవరు చేసిరు అమ్మా ఇది అని అంటారు. ఆమె తర్వాత అంటే అదే అక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారంట, ఆమెను పట్టుకున్నారు. ఆమెనే డాన్. నిన్న ఎన్నో ఉప్పలను ఎన్నో చెప్పుల దొంగతనం అయిందట, అది కూడా ఉన్నది. 500 చెప్పులట. చూద్దాం ఇది ఇట్లుంటే.
కూతురితో అసభ్య ప్రవర్తన, కువైట్ నుంచి వచ్చి చంపిండు. తన మైనర్ కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఓ తండ్రి కువైట్ నుంచి వచ్చి మరీ చంపేశాడు. అనంతరం కువైట్ వెళ్ళిపోయాడు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఏ టెంపరేచర్ డౌన్. రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతున్నది. బుధవారం రాత్రి ఒక్క వనపర్తి మినహా అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యాయి. 7 జిల్లాలు ఆరెంజ్ అలర్ట్లో ఉండగా 25 జిల్లాలు ఎల్లో అలర్ట్లో కొనసాగుతున్నాయంట. రైతుగా మార్చి 3 నుంచి ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ రెడీ చేస్తున్న బోర్డు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లపై ఇంటర్మీడియట్ బోర్డు దృష్టి సారించింది. మార్చి మొదటి వారంలో పరీక్షలు ప్రారంభించాలని నిర్ణయించింది. మార్చి 3వ తేదీ నుంచి ఎగ్జామ్స్ నిర్వహించాలని యోచిస్తున్నది. దీనికి అనుగుణంగా అధికారులు షెడ్యూల్ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మార్చి నెలాఖరులోగా ఈ పరీక్షలు పూర్తి కాబోతా ఉన్నాయి. అమ్మ రూపం ఇస్తే అబండాల. తెలంగాణ తల్లి విగ్రహం కోసం నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలే, కోట్లు తీసుకున్నట్లు సిద్ధారెడ్డి అనడం బాధించింది. విగ్రహ శిల్పి ఎంబి రమణారెడ్డి ఆవేదన. గత సర్కార్ టైంలో శకటాలు లోగోలు చేసినా ఒక్క రూపాయి ఇయ్యలే. అమరజ్యోతి నిర్మిస్తే ఇప్పటికి 40% బిల్లులు రాలే. కాంట్రాక్టర్కి మాత్రం 98% ఇచ్చేశారు. 7 ఏళ్లు కష్టపడి నిర్మిస్తే ప్రారంభం రోజు కనీసం కళాకారుడుగానైనా గుర్తించలే. నాడు పదవుల్లో ఉన్నప్పుడు సిద్ధారెడ్డికి రాష్ట్ర గీతం ఎందుకు యాదికి రాలే? ఆయన పేడు బానిసలా వ్యవహరిస్తున్నాడు. చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని చెప్పి రమణారెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాడు. సిద్ధారెడ్డి గారేమో బీఆర్ఎస్ దిక్కున్నాడు, ఈయననేమో కాంగ్రెస్ దిక్కున్నాడని ఇలలొల్లి. విషయం ఏంటంటే గతంలో నందిని సిద్ధారెడ్డి గారు చెప్తా ఉన్నారు, గతంలో కేసీఆర్ గారు తెలంగాణ తల్లికో గుర్తింపునియలే, తెలంగాణ గీతానికో గుర్తింపునియలే. ఆ టైంలో మీరేం కుక్కిన పేర్లు ఎక్కున్నారు. ఇప్పుడు అవకాశం కల్పించి రెండింటిని గుర్తింపునిస్తేనేమో ఈయన పైన ఆరోపణలు చేయబడుతుంది. గతంలో బిల్లుడే ఇయ్యలేదట. గత తల్లిని చేసింది కూడా ఈయననే. ఆ జ్యోతి పెడితే జ్యోతి బిల్లు కూడా ఇయ్యలేదట. రైతులకు బేడీలపై సీఎం సీరియస్. ఇలాంటి చర్యలను సహించేది లేదని అధికారులకు వార్నింగ్. విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలి. రైతులకు మెరుగైన వైద్యం అందించాలి. ఢిల్లీ నుంచి ఆఫీసర్లకు ఆదేశాలు. చికిత్స కోసం బేడీలతో రైతులను హాస్పిటల్కి తీసుకొచ్చిన పోలీసులు. విషయం తెలిసి ఎంక్వైరీకి ఆదేశించిన సీఎం ఘటనకు బాధ్యులైన జైలర్ని సస్పెండ్ చేసింది. లగచల్ర రైతు హీరియా నాయక్ను చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో పోలీసులు తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బేడీలు వేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆయన సీరియస్ అయ్యారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలు సహించదని విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ ఆదేశించారు. హీరియా నాయక్కు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఆయన సూచన చేసిండు. అయితే ఇక్కడ హీరియా నాయక్ని తీసుకొచ్చిండు నిన్న. అసలు యాక్చువల్గా ఇది తప్పు. అసలు నాకు కూడా బేడీలు అయితే చూసినాడా అయితే ఏం రాబోయే నకరాలు చెప్తాం అంటే వాళ్ళకి విషయం ఏంటంటే ఇక్కడ సస్పెండ్ చేసింది జైలర్ని. అవును, సస్పెండ్ చేసిందేమో జైలర్ని, తీసుకుపోయింది బేడీలేసి తీసుకుపోయిందేమో ఏఆర్ పోలీసులు. అయితే సూపరింటెండెంట్ గారిని నడితే నన్ను నా విషయంలో కూడా అట్టయితాను. అయితే ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది కదా. అయితే విషయం ఏంటంటే అప్పుడు బాలింతలకు కూడా పరమాత్ములు వీళ్ళు ఎవరు కేసీఆర్. ఏం జరిగింది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాదారంలో పోడు రైతులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం. పట్టాలు ఇవ్వక పచ్చి బాలింతలను కూడా, బాలింతలను, గర్భిణీలను, వృద్ధులను కూడా వదులుతలే. హరితారం పేరిట భూముల స్వాధీనానికి ప్రభుత్వం ప్రయత్నాలు. మొక్కలు నాటేందుకు వస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు తమకు బతుకుదెరువు ఎట్లా అని కాళ్ళ వేళ పడుతున్న అడవి చిన్న పిల్లలు ఉంటే కాళ్ళ వేళ పడితే కూడా వీళ్ళని జైలు తీసుకోవాలి. వీళ్ళని బేడీలేసి జైలుకు తీసుకుపోయిన బీఆర్ఎస్ పార్టీ కూడా ఖమ్మం జిల్లా కారాగారానికి తీసుకుపోయి జైలు వేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడొచ్చునా? ఇప్పటిదాకా అర్హత ఉందా? ఇందాక ఇదే వెతికిన. అట్లా రైతులకు మహిళా రైతులకు కూడా బాలింతలు. ఇప్పుడు ఆదివాసీ బిడ్డలు వీళ్ళు అల్లే, వీళ్ళు ఆదివాసీ బిడ్డలు, వీళ్ళు రైతులు, తర్వాత చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళని జైలు తీసుకుపోయినరు. ఇది ఖమ్మం కారాగారం. ఇది కేసీఆర్ గారి గత చరిత్ర. అది ఇప్పుడేమో కేటీ రామారావు వచ్చిండు ముందరికి. ఇక రోడ్డు ప్రమాదంలో 60% మృతులు 18 నుంచి 34 ఏళ్ల వారే. యాక్సిడెంట్లపై విదేశాల్లో మీటింగ్లు జరిగినప్పుడు తలదించుకుంటున్నా అని చెప్పేసి గడ్కరీ అంటున్నాడు. చాలా మంది వాహనదారులు చట్టానికి భయపడడం లేదు. యువతకు ట్రాఫిక్ క్రమశిక్షణపై అవగాహన కల్పించాలి. పిల్లలకు కూడా నిబంధనలు వివరించాలని చెప్పేసి సూచించిండు. కవులు కళాకారులకు ట్రైకార్ సన్మానం. 10 ఏళ్ల గులాబీ ఖడ్గాని నా గుండెలపై నుంచి తీసిన డాక్టర్ సీఎం రేవంత్. సుద్దాల అశోక్ తేజ. 10 ఏళ్ల గులాబీ ఖడ్గాని నా గుండెల నుంచి తీసిన డాక్టరు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి సుద్దాల అశోక్ తేజ పెద్ద పదం వాడి. కేసీఆర్ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే రేవంత్ గుర్తించారు. పైడి జయరాజు. ఆ తర్వాత గిరిజనులను ప్రజాప్రభుత్వం ఆదుకుంటున్నదని చెప్పి పాశం యాదగిరి గారు. వీళ్ళని అసలే పట్టించుకోలే కేసీఆర్, దగ్గర కూడా రానియలేదు.
వీళ్ళు అక్కడ తెలంగాణ ఎక్క యాదగిరి కోసం రావుని. పోరాడిన ఒరిజినల్ మట్టి బిడ్డలు వీళ్ళ ఎక్క యాదగిరి రావుని, తర్వాత అక్కడ గద్దరన్నని ఎవరిని పట్టించుకో ఎవరిని పట్టించుకోలే అప్పుడు కాక. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, ఏడుగురు మావోయిస్టులు మృతి. ఇక తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 15న బస్తర్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నాడు. ఆయన పర్యటనతో చదివినట్టు అనిపించింది. ఎట్లా ఆయన పర్యటనతో అడవిని జలరబడుతున్న బలగాలంట. జనవరి నుంచి 220 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దక్షిణ అబుజ్మాడ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 7 మావోయిస్టులు మృతి చెందారు. ఈ నెల 10 నుంచి అబుజ్మాడ్ లో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. 1000 మందికి పైగా జవాన్లు ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. ఇదే క్రమంలో గురువారం తెల్లవారుజామున 3 గంటలకు రేకవాయి అడవుల్లో మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో 7 మావోయిస్టులు చనిపోయారని, వారి మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయని బస్తర్ ఐజీ సుందర్రాజు, నారాయణపూర్ ఎస్పీ ప్రభత్ కుమార్ మీడియాకు తెలిపారు. ఈ మధ్య కాలంలో ఎన్కౌంటర్లు విపరీతంగా అయితే ఉన్నాయి. మొత్తం ఛత్తీస్గఢ్ను జల్లెడబడుతున్నాయి కేంద్ర బలగాలు. అంతే. మోడీ అమిత్ షా నిర్ణయం ఒకటే, మావోయిస్టులు లేకుండా చూస్తున్నారు. రాష్ట్రంలో టీబీ డేంజర్ బెల్స్ అట. ఏడాదిన్నరలో 1.45 లక్షలకు పైగా కేసులు వచ్చినట్ట టీబీ. ఇందులో 2000 కంటే ఎక్కువ మంది మృతి. 4 ఏళ్లలో టీబీ బారిన 2.70 లక్షల మంది. 2025 కల్లా టీబీ ఫ్రీ కంట్రీగా చేయాలని కేంద్రం లక్ష్యం. సర్కార్కు సవాలుగా తాజా గణాంకాలు. రాష్ట్రంలో టీబీ అంటే క్షయవ్యాధి విజృంభిస్తుంది. సైలెంట్ కిల్లర్గా భావించే ఈ వ్యాధి నియంత్రణకు గడిచిన 50 ఏళ్లుగా ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా ఏటా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. అయితే ఏడాదిన్నరలో 1.45 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా ఇందులో 2000 మందికి పైగా మృతి చెందారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రాష్ట్రంలో 70,546 మంది టీబీ బారిన పడినట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. రైట్, ఇక ఇది ఇట్లుంటే తీర్మార్ చూస్తే తెలుగు మీడియం కనుమరుగైతా ఉందట. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ కే మొగ్గెక్కుంది, తక్కువ మన పోయింది, అందులో పోయింది, ఏ వచ్చింది. రైట్గా ఒకసారిగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయాలి. ఎందుకంటే జేఎన్యూ యూనివర్సిటీని సందర్శిస్తే వామో ఏముంది, మొత్తం ఆర్ఎస్ఎస్ బీజేపీ వీళ్ళే 80% మంది వాళ్ళే జ్వరపడ్డారు. అంతా అదే నడుస్తుంది. ప్రార్థనా స్థలాలపై విచారణ ఆపండి, మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కొత్త వ్యాజ్యాలు స్వీకరించొద్దు, పెండింగ్ కేసుల్లో తీర్పులు ఇవ్వద్దు, సర్వే నిర్వహణ సహా ఎలాంటి మధ్యంతర ఆదేశాలు వద్దు, కింద కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశం, కౌంటర్కు కేంద్రానికి నెలగడు. ప్రార్థనా స్థలాలపై విచారణలు ఆపమని చెప్పింది సుప్రీంకోర్టు. ఇక విశ్వ విజేత గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్ గా భారత గ్రాండ్ మాస్టర్. 18 ఏళ్ల పిన్న వయసులోనే చరిత్ర. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ లిరెన్ పై 14వ గేమ్లో విజయం సాధించాడు. రైట్ గా జమిలీకి సై. లోక్సభ అన్ని అసెంబ్లీలకు ఒకేసారి పోలింగ్. 2 సవరణ బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. వచ్చే వారమే పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ఛాన్స్. వెంటనే జేపీసీకి వెళ్తుందంటున్న బీజేపీ వర్గాలు. 2 బిల్లులను పార్లమెంట్ ఆమోదిస్తే చాలు. తొలి బిల్లుకు ఉభయ సభల్లో 2/3 మెజారిటీ అవసరం. స్థానిక సంస్థలను చేర్చే ఆలోచనకు విరామం. సగం రాష్ట్రాల ఆమోదం అవసరం అనడం వల్లే బిల్లులను చూసి స్పందిస్తామన్న కాంగ్రెస్. జమిలీ కన్నా పెద్ద సమస్యలున్నాయని వ్యాఖ్య. తీవ్రంగా వ్యతిరేకించిన డిఎంకే, తృణమూల్. ఇక జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ప్రాంతీయ ఆకాంక్షలకు గొంతు లేకుండా పోతుంది. సమాఖ్య వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పేసి తమిళనాడు సీఎం స్టాలిన్ అంటుండు. ఇప్పటి వరకు జమిలీకి మద్దతు ఇచ్చిన పార్టీల సంఖ్య ఒకసారి చూసుకుంటే బీజేపీ, అన్నాడీఎంకే, అప్నా దళ్, బీజు జనతా దళ్, అసోం గణ పరిషత్, శివసేన, జేడీయూ, అకాలీ దళ్ మద్దతిస్తే వెవ్యతిరేకించిన పార్టీలు కాంగ్రెస్, సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, ఎంఐఎం, సిపిఐ, డిఎంకే, బీఎస్పీ, ఆప్ ఇవన్నీ వ్యతిరేకించాయి. ఇప్పటి వరకు స్పందించని పార్టీలు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎన్సిపి, ఆర్జేడీ, ఆర్ఎల్డి, జేడీఎస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగు, నేషనల్ కాన్ఫరెన్స్, కేరళ కాంగ్రెస్. ఇవి ఇప్పటి వరకు స్పందించినటువంటి పార్టీలు. సో ఇక్కడ ఒకసారి చూస్తే జమిలీ ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన అడుగు వేసింది. లోక్సభకు, దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు నిర్దేశించిన 2 బిల్లులకు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే వారం మొదటి 2 రోజుల్లో పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇక అనుమతులు నిధులు ఇవ్వండి. హైదరాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించండి. ఇక RRRకు సాంకేతిక తర్వాత ఆర్థిక అనుమతులు ఇవ్వండి. హైదరాబాద్ విజయవాడ రోడ్డు విస్తరించండి. 1.63 లక్షల కోట్ల ప్రాజెక్టుకు సహకరించండి. సింగరేణికి బొగ్గు గనులు, రాష్ట్రానికి కేవీలు ఇవ్వండి. కేంద్ర మంత్రులు గడ్కరీ, కిషన్ రెడ్డి, ధర్మేంద్రకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిండు. ఇవాళ అధిష్టానంతో భేటీ, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం. విస్తరణపై అధిష్టానందే తుది నిర్ణయం. ప్రజాపాలనపై 50% పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. హైడ్రాకు ధనిక పేద తేడా లేవు. ఢిల్లీలో మీడియాతో భట్టి విక్రమార్క.
ఇక బీసీ నివేదికపై ప్రత్యేక కమిషన్ కసరత్తు. జిల్లాల పర్యటనలు, భేటీలు ఇప్పటికే పూర్తి. వివరాలతో ప్రాథమిక నివేదిక సిద్ధం. కులగణన వివరాలు సేకరించాక ఎంత మేర రిజర్వేషన్ ఇవ్వాలని సూచించే అవకాశం ప్రభుత్వానికి 2 దఫాలుగా నివేదిక ఇవ్వబోతా ఉంది. బీసీ నివేదికపై ప్రత్యేక కమిషన్ కసరత్తు చేస్తూ ఉందట. ఈ ప్రత్యేక కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్లు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక మట్టి కట్ట కాదు, లైవ్ చూస్తున్న మిత్రులారా, కులగణనలో మీరు పాల్గొన్నారా? ఒకసారి అంటే మనం మిస్ అయ్యారా? కులగణనలో ఎవరన్నా పాల్గొన్నారా? దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ క్లిక్ చేయండి. జై బీసీ. ఓకే, కులగణనలో పాల్గొన్నారా మీరందరూ? పాల్గొంటే ఎస్ అని, లేకపోతే నో అని. అంటే ఉట్టి కాకుండా వాస్తవం చెప్పండి. ఎస్, అవును. కులగణనలో పాల్గొన్నారా? ఎస్ ఎస్ పాల్గొనమంటున్నారు. లేదు అట. స్వామి యాదవ్, ఇప్పుడు యాదవ్లకు ఓటు పోయినట్టే, ఏది వాళ్ళది ఓటు పోయినట్టే అంతే. రాహుల్ పవార్ పాల్గొన్నాం. ఎస్, ఇది తమాషా పెడుతున్నట్టు కానీ రాసి ఉంటారు. ఎస్, పాల్గొన్నారు అందరూ. ఎస్ 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 మీరు నోనో అన్నా ఆడ రాసుకొని పోయి ఉంటారు ఎప్పుడో. ఆ పిల్లగాడు ఎవరో పిల్లగాడా జర రాసుకొని పోయి ఉంటారు. ఎస్ 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 బీసీ సోదరులారా, మంచి రోజులు రాబోతా ఉన్నాయి. జనవరి 5 తారీఖు రోజు నల్లగొండలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తాం. ఎందుకంటే నిన్న మొన్న గ్రౌండ్ ఇష్యూస్ ఉండే. ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదో క్రికెట్ ఏదో పెడతా ఉన్నా అని చెప్పి గ్రౌండ్ లేకుండా చేసిండు. ఆ తర్వాత ఇప్పుడు మనకి జనవరి 5 తారీఖు రోజు భారీ బహిరంగ సభ నల్గొండలో జరగబోతా ఉంది. బీసీ గర్జన. అన్న పాల బిల్లులు ఇవ్వట్లేదని అంటారు. పరకాల భూపాలపల్లి నియోజకవర్గంలో బీసీ సభలు పెడతాం బాయ్ సాబ్, బరాబర్ పెడుతున్నాం మనం. విజయపాల బిల్లులు మాఫీ కాలేదన్న అంటున్నారు కొంతమంది. మిషన్ భగీరథ కార్మికుల గురించి మాట్లాడండి. బీసీ ఉద్యమము, జై యాదవ్. ఇంకొకటికి సర్వేయర్లు వచ్చారు నా దగ్గరికి. ఈ సర్వేయర్లను తీసుకోవాలని చెప్పి కొంతమంది, ఒక 300 మంది సర్వేయర్లు వచ్చారు. వాళ్ళకి సంబంధించి ఎవరు మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నివేదించమని చెప్పారు. ఖచ్చితంగా చెప్తా. రైట్, థ్యాంక్ యూ. కులగణనలో క్యూనిస్ యాప్ వర్క్ చేయట్లేదని అంటే అది అప్డేట్ అయింది. మళ్ళీ మీకు లింక్ ఇస్తాం. అప్డేట్ అయింది, లింక్ ఇస్తాం మీకు. మట్టి కట్ట వద్దు, రబ్బర్ డ్యాం మేలు. మేడిగడ్డపై ఇంజనీరింగ్ నిపుణుల సూచన. భారీగా వరద వచ్చినా ప్రమాదం ఉండదని చెప్పిండ్రట. రబ్బర్ డ్యాం కడతారట అక్కడ మేడిగడ్డది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ ఎగువ భాగంలో మట్టి కట్ట కట్టి దానికి రక్షణగా జియో ట్యూబ్లు పెట్టాలనే ప్రతిపాదనలు నిపుణులు తోసిపుచ్చారు. మట్టి కట్ట ఏమాత్రం సురక్షితం కాదని చెప్పి చెప్తా ఉన్నారట. అధికారమా నీకింతటి కాఠిన్యమా? ప్రేమ పాశాన్ని కాదని మరొకరికి దత్తత. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్ణయం. తల్లడిల్లుతున్న పెంపుడు తల్లులు. ఇక పిల్లల మానసిక స్థితిని పరిగణలోకి తీసుకోలేదంటూ ఆరోపణ. హైకోర్టులో సవాల్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. కడుపున పుట్టకున్న ఆ పిల్లల మీదే ప్రాణాలు పెట్టుకొని కంటికి రెప్పలా సాకుతున్న 9 మంది తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. పొత్తిల నాటి నుంచి ఊహ తెలిసే వరకు పెంచిన వారి కడుపు తీపిని కాదని మరొకరికి చిన్నారులను దత్తతిచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇంతకాలం ఆలనా పాలన చూస్తూ వాత్సల్యాన్ని కురిపిస్తున్న వాళ్ళను తమ అమ్మానాన్నగా భావిస్తున్న ఆ పసిబిడ్డల మానసిక స్థితిని ఈ సందర్భంలో కనీసం పరిగణలోకి తీసుకోకపోవడం గర్హనీయం. చట్టబద్ధంగా దత్తత తీసుకోలేదన్న కారణంగా 6 నెలల కిందట 13 మంది పిల్లలను పెంపుడు తల్లిదండ్రుల నుంచి లాక్కున్నారట. చాలా దారుణం. ఎక్కడో వచ్చాక అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. పెరుగుతుంటే మంచిదే కదా. ఛాతి నొప్పి అంటే సంఖ్యలు వేసి ఆసుపత్రికి. లగచల రిమాండ్ ఖైదీ రైతు హీరియా నాయక్పై దాష్టికం. సంగారెడ్డి జైలు నుంచి బేడీలతో ఆసుపత్రికి తరలింపు. మా కొడుక్కి ఏదైనా జరిగితే సీఎందే బాధ్యత. హీరియా తండ్రి. పోలీసుల తీరుపై సీఎం రేవంత్ విచారణకు ఆదేశం. సంగారెడ్డి సెంట్రల్ జైలర్ సంజీవ్ రెడ్డి సస్పెన్షన్. స్ట్రెచర్పై కాకుండా బేడీలు వేసి తీసుకెళ్తారా అని చెప్పి కేటీఆర్ అంటా ఉన్నాడు. ఇక బీసీ నివేదికపై ప్రత్యేక కమిషన్, ఇది అయిపోయింది కదా. ధరణి పోర్టల్ తాత్కాలిక బంద్ అంట. 16వ తేదీ ఉదయం వరకు బంద్ చేస్తున్నారు. డేటాబేస్ వెర్షన్ అప్గ్రేడ్ వల్లనే ఇది జరుగుతుంది. H1B వీసాదారుల జీవిత భాగస్వాములకు శుభవార్త. ఆటోమేటిక్ రెన్యువల్ గడువు 180 నుంచి 540 రోజులకు పొడిగింపు. ఇక సినిమాల్లోనే నటన, జీవితంలో రాదు. మీడియా ప్రతినిధిపై దాడి చేయాలనుకోలేదంట. రాత్రి ఇంట్లోకి వచ్చి ఇబ్బంది పెట్టారు. నా మైక్ నా కంటికి తగిలింది, అందువల్లే లాక్కొని కొట్టా అని చెప్పేసి మోహన్ బాబు అంటున్నాడు. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేసిందట.
రైట్గా ఏజెన్సీలు గజగజ. ఆదిలాబాద్ జిల్లా బేలాలో 7 డిగ్రీలు నమోదు. వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో మరింత చలి. 2 నుంచి 4 డిగ్రీల మధ్య పడిపోయే ఛాన్స్ ఉందట. ఏజెన్సీలు గజగజ ఉంటున్నాయట చలికి. ఎన్కౌంటర్లో 7 మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్లో ఘటన. మృతులంతా ఇంద్రావతి దళ సభ్యులంట. వారిలో 2 మహిళలున్నారు. విప్లవ సాహిత్యం, తుపాకీల సీజ్. అమిత్ షా పర్యటన వేళ అలజడి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా శనార్థి తెలంగాణ వార్తలు చూద్దాం. బ్లూ డ్రెస్లో ప్రజ్ఞ అందాలు అదుర్సంట. సినిమాకి సంబంధించి ఇక వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ. ప్రజాపాలనపై 50% ప్రజలు సంతృప్తి. ఎంతో కొంత వ్యతిరేకత సహజం. గత ప్రభుత్వం కంటే మంచి పాలన అందిస్తున్నాం. కేబినెట్ విస్తరణపై హైకమాండ్దే తుది నిర్ణయం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమ. కేబినెట్ విస్తరణలో బీసీలకు 6 ఇచ్చినా తక్కువే. ఎస్, ఏది మంత్రి పదవి ఇవన్నీ బీసీలే. అవన్నీ రైట్గా. జమిలీకి గ్రీన్ సిగ్నల్. కేంద్ర కేబినెట్ ఆమోదం. ఈ సమావేశాల్లోనే ముసాయిదా. బిల్లు ప్రవేశపెట్టే ఛాన్సు. 2-3 రోజుల్లో కీలక బిల్లులు. ఎంపీలంతా హాజరు కావాలంటూ కాంగ్రెస్ బీజేపీ విప్ జారీ చేసిందట. జమిలీ ఎన్నికల కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాంతీయ పార్టీల గొంతు అణిచివేయడమే అని చెప్పి స్టాలిన్ వ్యాఖ్యలు జమిలీ పైన. న్యాయం జరిగేంత వరకు పోరాటం. కుటుంబం మొత్తం ఎప్పటికీ భయంతోనే. అయితే నిందితులు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతుండ్రు. బీజేపీ సర్కార్ ఒక్క హామీ నెరవేర్చలే. దళితులపై అఘాయిత్యాలకు ఇదే నిదర్శనం. ఇక హత్రాస్ బాధిత కుటుంబాలను కలిసిన రాహుల్ గాంధీ. రైట్గా. దద్దరిల్లిన అరణ్యం. ఛత్తీస్గఢ్లో కాల్పుల మోత. 12 మంది మావోయిస్టుల మృతి. భద్రతా బలగాలకు ఎదురుపడిన నక్సల్స్. అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ కొనసాగుతున్న యాంటీ నక్సల్ ఆపరేషన్స్. ఈ ఏడాదిలో 230 మంది మావోయిస్టులు మృతి చెందిరట అడవుల్లో. మళ్ళీ వస్తే నెలకు మహిళలకు 2,100 రూపాయలు. మహిళా సమ్మాన్ యోజనకు ఢిల్లీ కేబినెట్ ఆమోదం. నేటి నుంచి ఒక్కో మహిళకు 1000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నారట. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన. ఢిల్లీలో బిజెపి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యిండు. అధికారికంగా తొలిసారి. ఇక కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీతోనూ సమావేశం. పలు కీలక అంశాలపై చర్చ. రాహుల్ గాంధీని కూడా కలిసే ఛాన్స్ ఉందంట. ఇంత దారుణమా? లగచర్ల రైతు హీరానాయక్ గుండె నొప్పి. బేడీలతో ఆసుపత్రికి తీసుకొచ్చిన పోలీసులు. ఈ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్. ఇక ధరణి బంద్. 4 రోజుల పాటు సేవలకు తాత్కాలిక బ్రేకు. డేటాబేస్ వర్షన్ అప్గ్రేడ్ కారణం. సోమవారం నుంచి పునరుద్ధరణ జరగబోతోంది. ధరణి 4 రోజులు పనిచేస్తలేదట. ఆగమాగం కంగారయ్యారు. చరిత్రలోనే ఫస్ట్ టైం మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫామ్ చీరలు ఇవ్వాలని నిర్ణయం. చీరల కోసం ప్రత్యేకంగా డిజైన్లు. 63 లక్షల మందికి చీరలు పంపిణీ చేయబోతా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. భరణంపై నిర్ణయానికి 8 మార్గదర్శకాలు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. దేశంలోని అన్ని న్యాయస్థానాలు పాటించాలి. ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు. ఫలించిన మల్లన్న పోరాటం. సర్వీస్ నుంచి రిమూవల్. ఆర్టీసీ కార్మికుల కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు. 400 మంది ఆర్టీసీ కార్మికులకు ఊరట. ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న చొరవతో ప్రయోజనం. హర్షం వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఒకసారి మన ఆఫీస్కి రావడం జరిగింది. ఒకసారి ఆ లింక్ పంపు. ఆర్టీసీ కార్మికులు మన ఆఫీస్కి వచ్చి మమ్మల్ని చిన్న కారణాలతో రిమూవ్ చేయడం జరిగింది. రిమూవ్ చేసిన మేము సరిదిద్దుకోవడానికి మాకు అవకాశం కూడా లేకుండా పోయిందని చెప్తే నేనే ఆర్టీసీ కార్మికుల పక్షాన ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. పోయి ముఖ్యమంత్రి గారికి వివరిస్తే ముఖ్యమంత్రి గారు వెంటనే నిర్ణయం తీసుకొని దీనిపైన ఒక సపరేట్ కమిటీ వేసి ఎంతమందికి అవకాశం ఉందో అంతమందిని తీసుకోని చెప్పి ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి జీవోను నిన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 3 సభ్యుల కమిటీ నియమించింది. సజ్జనార్ గారు, ఆ తర్వాత సెక్రటరీ గారు, ఆ తర్వాత ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన వాళ్ళు. జీవో కాదు, లింక్ మన కాడికి వచ్చింది. ఇది జీవో ఇచ్చారు. జీవో ఆర్టీ నెంబర్ 938 ప్రకారం ఎవరైతే ద రిమూవ్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ టీజీఎస్ఆర్టీసీ విత్ ఎండార్స్మెంట్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ అని చెప్పి ఆయనకు ఏది వినతి సమర్పిస్తే ఆయన ద్వారా ఇవాళ జీవో విడుదలైంది. ఎవరైతే చిన్న కారణాల చేత ఏది ఉపాధిని కోల్పోయారో, సర్వీస్ నుంచి రిమూవ్ అయ్యారో వాళ్ళకు ఒకసారి అవకాశం కల్పించి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి జీవోను విడుదల చేసింది. దానికి సంబంధించి చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా బాధపడుతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటిది నేను తీస్తా. మన దగ్గరకు వచ్చిండ్రు, ఇక్కడికి క్యూనూస్ ఆఫీస్కి వచ్చిండ్రు. వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకురు చాలా మంది వచ్చి. దానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా
స్పందించి దానిపైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మొత్తానికి ఆర్టీసీ కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకుందని చెప్పాలి. ఎందుకంటే గతంలో వీళ్ళని అస్సలే పట్టించుకోకుండా చాలా ఇబ్బంది పెట్టినటువంటి గత ప్రభుత్వాలు వాళ్ళకు భిన్నంగా ఇక్కడ ఉంది కానీ విజువల్స్ వాళ్ళు మాట్లాడింది. సరే కార్మిక సోదరులారా, నా వంతు ప్రయత్నంగా నేను జీవో వరకు తీసుకురావడం జరిగింది. మీకు సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనేది మీరు కమిటీ ముందు చెప్పుకొని మీరు రిక్వెస్ట్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి. వచ్చిందా? రైట్, ఒకసారి ఆర్టీసీ క్లోజ్. ఆ రోజు పాపం వాళ్ళ గోసవర్ణ కొంతమంది ఏడుస్తున్నారు పాపం. నేను అదే అంశాన్ని నేరుగా ముఖ్యమంత్రి గారికి నివేదించిన. పిల్లల పెళ్లి నివేదించి చిన్న కారణాల ద్వారా వాళ్ళ అన్యాయం అయిపోయారు సార్ అని చెప్తే వెంటనే స్పందించినటువంటి ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించినటువంటి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసి తక్షణమే ఎంతమందిని తీసుకోవచ్చో చూడండి అని చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెంటనే రియాక్ట్ కావడం, ఆ తర్వాత వీళ్ళకి అవకాశం కల్పిస్తామని చెప్పడం. అంటే దాంట్లో కూడా ఎవరికి పడితే వాళ్ళకి కాకుండా మొగల దగ్గర జీరో టికెట్ అనుకోండి, డబ్బులు తీసుకున్న టికెట్ ఇవ్వలేరు. జీరో ఇచ్చేలా అటు నుంచి ఇటు తిరిగి వస్తుంది కండక్టర్. అప్పుడు బయటకు వచ్చి ఏంటంటే మొత్తం మిమ్మల్ని ఏంటంటే కన్న బిడ్డలా చూస్తాం, మిమ్మల్ని అందరినీ రిజిస్ట్రేషన్ చేస్తాం. ఏం చేసుకుంటో చేసుకో. ఎందుకంటే మీ ప్లేస్ లో కొత్త వాళ్ళని తీసుకుంటే పనిచేసినటువంటి సిబ్బందిని తొలగించి ఈ కొత్త వాళ్ళని తీసుకుంటే అసలు ఎంత ఘోరం అంటే ఆర్టీసీలు ఏంటంటే మొదలై చాలా ప్రజాపాలనలో ప్రజలు కలవకుండా ఉండడం. నేను ఇప్పుడు దివ్య మేడం చిన్నారెడ్డి సార్ అడిగినా, సరే మీరు ఇక్కడ 60-70 డెస్కులు పెట్టారు కదా, రోజు మీకు ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మస్తు గ్రీవెన్స్ వస్తుంది కదా, దీనిలో మీరు ఎన్ని డిస్కస్ చేసిందని చెప్పండి. ఇన్వైట్ చేయాలి. ఇంకా ఇదే కార్మికులంతా వచ్చి వాళ్ళ గోస చెప్పుకుంటే నేనే ముఖ్యమంత్రి గారికి నేరుగా తీసుకుపోయి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా అని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ముఖ్యమంత్రి గారికి చెప్పడం, తద్వారా సజ్జనర్ గారు కూడా ఒక అడుగు ముందుకేసి తప్పకుండా దీన్ని పరిశీలించాలని ముందుకు రావడం, ఇదంతా ఆర్టీసీలో రిమూవ్ అయినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొంత ఊరట కలిగించేటువంటి అంశం. నా వంతు ప్రయత్నంగా నేను చేసినటువంటి ప్రయత్నం. గట్టిగా కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, ప్రజల కోసం నిత్యం శ్రమించే నాయకుడు, అన్న అంటే నేనున్నా అని పలికే అందరివాడంటూ డిసెంబర్ 13 ఇవాళ కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదినం. కాటా శ్రీనివాస్ గౌడ్ సాబ్, నీకు జన్మదిన శుభాకాంక్షలు. కారుపోతుల మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జర్రంతలా మిస్ అయిపోయింది. అమీన్పూర్ పటాన్చెరు జస్ట్ అసలు ఒక అంటే 7,000 ఓట్లు అంటే 3,500 ఓట్లు వస్తే ఆటోమేటిక్ గా గెలిచేటోడు ఆయన. రైట్గా దిశాపత్రికలో ఉన్న అయిపోయింది. తెలుగు కుర్రోడు చెస్లో కింగ్, వరల్డ్ ఛాంపియన్ టైటిల్ కైవసం చేసుకున్న గుకేష్ ఇక 14 గేమ్లో డింగ్ లిరెన్ పై విజయం సాధించిండు. 14వ గేమ్లో డింగ్ లిరెన్ పై విజయం సాధించిండు. డింగ్ లిరెన్ వాడు చైనా అట్లే ఉంటది. యంగెస్ట్ ఛాంపియన్ గా రికార్డు విశ్వనాథన్ ఆనంద్ తర్వాత రెండో భారతీయుడిగా ఘనత. 18 ఏళ్ల తర్వాత ఇండియాకు టైటిల్. ఇక స్వమిత అబాది మిత్ర కొత్త ఆర్ఓఆర్లో వ్యవసాయేతర భూములకు రెవెన్యూలోనే ప్రత్యేక రికార్డు. ప్రతి ప్రాపర్టీకి స్పెషల్ కోడ్ నంబర్. ఖాళీ జాగాలకు బ్యాంకు రుణాలు ఇవ్వబోతా ఉందట. ఇవాళ 11 గంటలకు దానిపైన స్పెషల్ ఎడిషన్ ఉంది. రద్దా పొడిగింప, జమిలీ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితిపై అనుమానం. జమిలీకి సై, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. పార్లమెంట్ లో ప్రవేశపెట్టడమే తర్వాయి. ఇక సమగ్రంగా చర్చించడానికి జేపీసీకి పంపే ఛాన్సు. అందరి సమ్మతంతోనే ముందుకెళ్లాలని కేంద్రం యోచన. 3 రాజ్యాంగ సవరణ బిల్లులతో జమిలీకి ప్లాన్. సగం రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి. నేడు రేపు హాజరవ్వాలని ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ 3 లైన్ విప్ జారీ చేసింది. జమిలీకి 3 బిల్లులు. మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు. లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించేందుకు అవసరమైన సవరణలు ఇందులో ఉంటాయి.
మొదలు తుది గడువు నిర్ధారించే ఆర్టికల్ 82 ఏలో సబ్ క్లాజులు చేరిక ఉంటుంది. ఇక రెండో రాజ్యాంగ సవరణ బిల్లు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే రాష్ట్ర ఎన్నికల కమిషన్తో కేంద్ర ఎన్నికల సంఘం సంప్రదించి సమన్వయంతో ఒకే ఓటర్ల జాబితా రూపొందించడానికి అవసరమైన మార్పులు ఉంటాయి. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి కనీసం 50% రాష్ట్రాల ఆమోదం అవసరం. అయితే ఇది రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆర్టికల్ 368(2) ప్రకారం ఈ సవరణకు సగానికి తగ్గకుండా రాష్ట్రాలు సమ్మతించాలి. మూడో బిల్లు చూస్తే కేంద్ర పాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీరు అసెంబ్లీలకు లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలతో పాటు ఎన్నికలు నిర్వహించడానికి అనువుగా నిబంధనలు సవరణలు ఉంటాయి. ఇక రద్దా పొడిగింప జమిలీ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ కార్ల పరిమితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రస్తుత ప్రభుత్వం గడువు 2028 డిసెంబర్ 9 వరకు కొనసాగుతుంది. అయితే 2029 మేలో ఎన్నికలైతే కాంగ్రెస్కు అదనపు లాభం. అయితే రాష్ట్రపతి పాలన విధించకుంటే ఆ మరో 6 నెలలు అధికారంలో ఉండే అవకాశం ఉంది. 2027 ఏప్రిల్లో ఎలక్షన్ నిర్వహిస్తే నష్టం, ఏడాదిన్నర ముందుగానే పవర్ లాస్. అదే జరిగితే స్థానిక ఎన్నికల తర్వాత శాసనసభ ఎలక్షన్స్ 3లోకి వెళ్ళిపోతే 2029 దాకా పోతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ప్లస్ బీజేపీ పాలిత రాష్ట్రాలు 13 ప్లస్ ఇంకొక 6 ఏమో వాళ్ళ అనుబంధ పార్టీలు. ఈ 19 రాష్ట్రాల్లో యాంటీ ఇన్కంబెన్స్ మొదలవుతుంది. ప్లస్ భారతీయ జనతా పార్టీ 5 ఏళ్ల పాటు పరిపాలన చేస్తే యాంటీ ఇన్కంబెన్స్ ఇంకా డెవలప్ అవుతుంది. సో 29లో పెడితే బీజేపీకి నష్టం, 27లో పెడితే కాంగ్రెస్ కు నష్టం. ఇది ప్రాంతీయ పార్టీలకు శరాఘాతం. జమిలీని వ్యతిరేకిస్తున్న లోకల్ పార్టీలు ఉనికి ప్రశ్నార్థకం అవుతుందనే ఆందోళన. మెజార్టీ రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తప్పనిసరి. 13 రాష్ట్రాల్లో బీజేపీ, మరో 6 రాష్ట్రాల్లో మిత్రపక్షం అధికారంలో ఉంది. 9 రాష్ట్రాల్లో అధికారంలో ఇండియా కూటమిలోని పార్టీలు. లోక్సభ, రాజ్యసభలో 3/2 మెజార్టీ మస్ట్. రాజ్యాంగ సవరణలో టీడీపీ మద్దతు కీలకంగా మారబోతా ఉందట. నెలాఖరులోగా కేబినెట్ విస్తరణ. తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ సూచనలు చేయలేదు. కొత్త ఆర్ఓఆర్ తర్వాత మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో అక్రమాల చిట్టా బయటకు తీసుకొస్తామని చెప్తున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రజాపాలనలో అప్లై చేసుకోకపోయినా ఇందిరమ్మ ఇండ్లు మీడియా చిట్చాట్లో మంత్రి పొంగులేటి. RRR కు ఆర్థిక అనుమతులు ఇవ్వండి. హైదరాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయండి. హైదరాబాద్ విజయవాడ 6 లైన్ల విస్తరణ డిపిఆర్ ఆమోదించండి. సీఎం రేవంత్ రెడ్డి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేసిండు. మూసీ మెట్రో ఫేజ్ 2కు నిధులు ఇవ్వమని చెప్పి కోరిండు. సింగరేణికి కోల్ బ్లాకులు కేటాయించండి. 1.63 లక్షల కోట్ల ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం వినతి. కేంద్రీయ విద్యాలయాలు కేటాయించండి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిక్వెస్ట్. ప్రజాస్వామ్యంలో కొంత వ్యతిరేకత కామన్. సంక్రాంతి నుంచి రైతు భరోసా, ఇక బోనస్తో రుణమాఫీ కన్నా ఎక్కువ మేలు. మంత్రివర్గ విస్తరణ హైకమాండ్ చేతుల్లోనే ఉందని చెప్పి బట్టి విక్రమార్క. భరణంపై నిర్ణయానికి 8 మార్గదర్శకాలు సుప్రీంకోర్టు జారీ. వీటిని కోర్టుల ప్రతిపాదికగా తీసుకోవాలని ఆదేశం. ప్రవీణ్ కుమార్ జైన్, అంజు జైన్ విడాకుల కేసును విచారించే క్రమంలో విడుదలనట. ఆ భరణంపై నిర్ణయానికి 8 మార్గదర్శకాలు. ఇక మసీదుల సర్వే పిటిషన్లపై తొందరొద్దు. కోర్టులు నిగ్రహంతో వ్యవహరించాలి. సర్వేకు ఇతరత్ర చర్యలకు ఆదేశాలు ఇవ్వద్దు. సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు. 4 వారాల్లో స్పందన తెలియజేయాలని కేంద్రానికి ఆర్డర్. పిటిషన్ వేయంగానే ఆడ మసీదు కింద భూమి అది ఉందనగానే నిన్న మొన్న 7 తారీఖు ఏమో చెప్పిండే ఎవరు నారిమన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అసలు బాబ్రీ కింద మందిరమే లేదని చెప్పిండు ఆయన. అది కొత్త వివాదం. మళ్ళా ఇక బ్రిటన్ కు కొత్త రాజు. ప్రిన్స్ విలియం కు పట్టాభిషేకం. రంగం సిద్ధమైందంటూ కథనాలు. క్యాన్సర్ బారిన ప్రస్తుత రాజు చార్లెస్. కీలక బాధ్యతలన్నీ విలియంకి అప్పగించారట. ఇక 1.36 లక్షల కోట్లు వడ్డీలకే 10 ఏళ్లలో చెల్లించిన తెలంగాణ ప్రభుత్వం. బడ్జెటేతర అప్పుల వడ్డీ అదనం. మళ్ళా 2023-24 నాటికి 22,408 కోట్లు. 2017 నుంచి అధిక అప్పు తెచ్చుకుంటున్న రాష్ట్రం. ఇక 7 మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. మృతుల్లో 2 మహిళలు ఉన్నారంట. పెద్ద ఎత్తున ఆయుధాల స్వాధీనం. వివరాలు వెల్లడించిన బస్తర్ ఐజీ సుందర్ రాజ్. ఇక లగచర్ల దాడి నిందితుడికి గుండెపోటు. బేడీలు వేసి నిమ్స్ ఆసుపత్రికి తరలింపు. గతంలో అనారోగ్య సమస్యలు ఉన్నట్టు వెల్లడి. రైతుకు బేడీలపై సీఎం సీరియస్. అధికారుల తీరుపై ఆగ్రహం. ఘటనపై విచారణకు ఆదేశం. సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ సస్పెన్షన్. ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ సత్యనారాయణ. రైతు బిడ్డకు బేడీలకు క్షమార్హం కాదు అని చెప్పేసి కేటీ రామారావు అంటుండు. మరి నువ్వు క్షమార్హం అవుతావా? కనీసం ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడాడు, అరే అట్టెట్లా చేస్తారు కాదు అన్నాడు. కానీ మీ నాయన వచ్చిండా, నువ్వు వచ్చినావా, ఎవరైనా వచ్చినప్పుడు? ఏకైక బీసీల పత్రిక సూర్య పత్రికను ఒకసారి తీసుకుంటే నేడు ప్రయాగ్రాజ్ కు ప్రధాని 6,670 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం. సంగం స్థలంలో పూజా దర్శనం. వీటిలో 10 కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, శాశ్వత స్నానఘట్టాలు, స్వచ్ఛగంగా నిర్మలగంగా భావన కలిగేలా చర్యలు. 2025కు మహాకుంభమేళ భక్తులకు కుంభు సహాయక మార్గదర్శకం అంట. రైతులకు బేడీలు వేస్తారా? రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదు.
లగచర్ల ఘటనలో రైతులకు బేడీలు వేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఇక రైతులకు బేడీలు ఎందుకు వేయాల్సి వచ్చింది? అరెస్ట్ అయిన రైతు హీరియా నాయక్ ఆరోగ్య పరిస్థితి విషమం. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతు. అయితే ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక పదే గందరగోళం, లోక్సభ వాయిదా. జార్జ్ సోరెస్ అదానీ అంశాలపై పార్లమెంట్లో వాడివేడి చర్చ. బీజేపీకి అదానితో సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన కాంగ్రెస్, జార్జ్ సోరెన్తో కాంగ్రెస్ కు లింకులపై విచారణ చేయాలని బీజేపీ డిమాండ్. ఇక డొనాల్డ్ ట్రంప్ కు అరుదైన అవకాశం. ఇటీవల ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ ఇక ప్రమాణ స్వీకారానికి సమాయత్తమవుతున్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా జనవరి 20వ తేదీన అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేస్తారు. మొన్నటి ఎన్నికల్లో 312 ఎలక్టోరల్ ఓట్లతో సునామీ సృష్టించారు. డొనాల్డ్ ట్రంప్ 49.9% ఓట్లతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఇక బీసీలో చైతన్యం పెరగాలి, రాజకీయాలపై దృష్టి సారించాలి, రాజ్యాధికారం కోసం ఏకమై ముందుకు సాగాలి, గ్రామాన బీసీ కమిటీలను ఏర్పాటు చేయాలి, బీసీల డిమాండ్లు హక్కులకై పోరాటం చేయాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య. మంత్రివర్గ విస్తరణ. బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. హైడ్రాకు ధనిక పేద అన్న తేడా లేదని స్పష్టం. రైతులకు ఇచ్చే బోనస్లో రైతు భరోసా రుణమాఫీ కన్నా ఎక్కువ లబ్ధి రైతులకు చేకూరుస్తుంది. అయితే తెలంగాణ ఎడిషన్ స్పెషల్ తీసుకొస్తున్నారు మన కోసం. అంటే ఇంతకుముందు 2 మిక్స్ ఉండే, ఇప్పుడు తెలంగాణ ఎడిషన్ స్పెషల్ ఇస్తున్నారు. రైట్ గా మహిళలకు ఎలక్ట్రానిక్ ఆటోలు. తెలంగాణలోని మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తుంది. మహిళలకు ఎలక్ట్రానిక్ ఆటోలు ఇవ్వబోతా ఉందట, ఎలక్ట్రిక్ ఆటోలు. సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త. రేపటి నుంచి హైదరాబాద్ నగరంలో ప్రారంభం కానున్న సంతోష్ ట్రోఫీ పోస్టర్ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలోని తన నివాసంలో ఆవిష్కరించారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ఆధ్వర్యంలో సంతోష్ ట్రోఫీని ఇక్కడ నిర్వహించబోతా ఉన్నారు తెలంగాణలో. ఇక బీసీ కులగణన చేపట్టకపోతే దేశవ్యాప్త ఉద్యమం చేపడతాం. ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టీ చిరంజీవుల హెచ్చరిక. జంతర్ మంతర్ వద్ద దద్దరిన ఓబీసీల ధర్నా అంటూ ఒక వార్త. ఈ ధర్నా కార్యక్రమానికి మేము అందరం కూడా పోయేది ఉండే, అయితే నాకు ఈ ట్రైనింగ్ సెషన్స్ ఇవి వీటితోటి పోలేకపోయినా ఈ కార్యక్రమానికి. బీసీలారా, ఎక్కడ బీసీల గురించి ఆందోళన జరిగినా వెంటనే అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నష్టాల్లో ముగిసిన సూచీలు. సెన్సెక్స్ 236 పాయింట్లు, నిఫ్టీ 84 పాయింట్ల చొప్పున నష్టపోయింది. ఇక రైతుకు బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది రేవంత్? నాకేం తెలుసా, టెర్రరిస్ట్ అనుకున్నా అని చెప్పి ఇంకొక ఆయన అంటా ఉన్నాడు. సో ఇది సూర్య దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి పల్లవి. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు. కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీని కలిసిన సీఎం. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చలు. నేడు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలవనున్న ముఖ్యమంత్రి. ఏడాది పాలనపై లీడర్లకు వివరించే ఛాన్స్. పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ అట హీరోయిన్. చేసుకోకపోతే ఓ బాధ, చేసుకుంటూ పిల్ల ఊడితో బాధ, పుట్టకపోతే ఓ బాధ, అవన్నీ ఉంటాయి. 1 నేషన్ 1 ఎలక్షన్. జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. న్యాయశాఖ రూపొందించిన బిల్లుకు కేంద్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్. సాధ్యమైనంత త్వరగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిసైడ్. నేడో రేపు ఉభయ సభలో ప్రవేశపెట్టే అవకాశం. జమిలీ ఎన్నికలకు 32 పార్టీలు సానుకూలత, మరో 15 పార్టీలు వ్యతిరేకత. ఈ బిల్లుకు రాజ్యాంగ సవరణ, అసెంబ్లీలో ఆమోదం అవసరం లేదు. 6 చట్ట సవరణలు, 12 సబ్ క్లాజులు చేర్చడం వంటి 18 మార్పులు. దీనిపై విస్తృత చర్చ జరగాలన్న కాంగ్రెస్. 1 నేషన్ 1 ఎలక్షన్ పొలిటికల్ జిమ్మిక్ అంటూ ఆప్ కామెంట్ చేసింది. ఇక ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత గుకేష్. రైతు చేతికి బేడీలు. లగచర్ల కేసు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యిండు.